ఒక దట్టమైన అరణ్యంలో గర్విష్ఠుడైన సింహం వజ్ర ప్రతిరోజూ ఒక బలిని కోరేది. అన్ని జంతువులు భయంతో జీవించేవి. ఒకరోజు తెలివైన కుందేలు చతురకు ఆ సింహాన్ని ఎదుర్కొనే వంతు వచ్చింది. చతుర ఆలస్యంగా చేరి భయపడినట్లు నటించాడు. ప్రభూ అని వంగి చెప్పాడు. మరొక సింహం నన్ను ఆపింది. అది నిజమైన రాజు తానేనని చెబుతూ మీ అధికారాన్ని సవాలు చేసింది. కోపంతో కళ్ళు మూసుకున్న వజ్ర ఆ కుందేలుతో కలిసి వెళ్లాడు. చతుర అతణ్ణి ఒక లోటైన బావి దగ్గరకు తీసుకెళ్లి అతడిక్కడే దాక్కున్నాడు అని చెప్పాడు. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమని భావించింది. అది గర్జించగా బావికూడా అదేవిధంగా ప్రతిధ్వనించింది. దాన్ని శత్రువుగా భావించిన వజ్ర బావిలోకి దూకి ఉనిగిపోయాడు. అరణ్యంలోని జంతువులు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. వారిమీద ఉన్న భయం తొలగిపోయింది. చతుర యొక్క తెలివితేటలు అందర్నీ రక్షించాయి. నీతి బలమైన శక్తిని కూడా తెలివి జయించగలదు.